వాళ్ళు కూడా చూసుకున్నారు. నేను పొట్టలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఏంటనో వాళ్ళు కూడా చూసుకున్నారు. సో చూడండి, చూస్తున్నారు కదా, మీకు ఇలా తెలియదు గైస్, రివర్స్ లో కనిపిస్తుంది. తోకల వారి శ్రీమంతం వేడుక అనమాట. హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఏంటి అంటే మీతో షేర్ చేసుకోవాల్సింది శ్రీమంతం ఆల్బమ్. ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అవ్వట్లేదు అనమాట. పిల్లలతోటి చూస్తున్నారు కదా, పక్కన జరుగుతున్నారు ఆల్రెడీ. సో ఇది నా శ్రీమంతం ఆల్బమ్ అనమాట. ఆల్బమ్ కాదండి, ఇది క్యాలెండర్ అనమాట. సో బ్యాక్ సైడ్ మొత్తం ఇచ్చారు. ఇవ్వండి చూపిస్తాను చూడండి. నార్మల్గా క్లియర్గా మీకు వీడియో కూడా రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది గైస్, మంచి క్వాలిటీతో ఇచ్చారనమాట. నేను బర్త్డే అది కూడా సేమ్ వాళ్ళతోనే చేయించాను, కానీ చాలా తక్కువ తీసుకుంటారు గైస్. చాలా బడ్జెట్ తక్కువ అనమాట. ఈ మధ్య మీరు కెమెరామెన్స్ చూస్తున్నారు, లక్షలు లక్షలు వేలు తీసుకుంటున్నారు. నిజంగా చాలా ఎక్కువ తీసేసుకుంటున్నారు. సో నాకు చాలా తక్కువ చేశారు గైస్. నిజంగా నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే నాకు తక్కువ చేశారు కదా, మీరు కూడా చేయించుకుంటారు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకున్నమాట. వాళ్ళ నెంబర్ కావాలంటే మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ పేజీ అని, వాళ్ళ నెంబర్ కూడా. వాళ్ళది కూడా కాకినాడ అనమాట. సో చాలా తక్కువగా చాలా క్వాలిటీగా చేసేస్తారు. మీకు ఆల్రెడీ ఫొటోస్ చూస్తాను, అదొకటి చూడని చూపిస్తాను. సో నాకు అయితే క్యాలెండర్ ఇచ్చారనమాట. క్యాలెండర్ అండ్ ఫొటోస్ నేను నాతో ఆల్బమ్ చూపిస్తాను. వీళ్ళ బొజ్జలో ఉన్నప్పుడు నా పొట్టలో ఎలా ఉన్నారు ఏంటి అన్నది మీరు చూడొచ్చు. నేను ఇప్పటివరకు మీతో షేర్ చేసుకోలేదు నా శ్రీమంతం పిక్స్ ఏమీని. సో ఇప్పుడు షేర్ చేసుకుంటాను అనమాట. పిక్స్ కూడా నాది పెన్ డ్రైవ్లో ఉండిపోయాయి, అవి మీతో కూడా షార్ట్స్లో పోస్ట్ చేసుకుంటాను. ఇది లాంగ్ వీడియో చూడండి. ఆల్బమ్ అయితే చాలా బాగా ఇచ్చారు, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. చాలా తక్కువ చేసి ఇచ్చారు కదా. వాళ్ళు కూడా చూసుకున్నారు, నేను పొట్టలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను ఏంటనో వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. సో చూడండి, చూస్తున్నారు కదా, మీకు ఇలా తెలియదు కదా, రివర్స్లో కనిపిస్తుంది. తోకల వారి శ్రీమంతం వేడుక అనమాట. సో మీకు చూపిస్తాను మా వాళ్ళతోటి. సో ఎంట్రన్స్ అయితే ఇలా వచ్చిందన్నమాట. మంచిగా ఇచ్చారు గైస్, క్వాలిటీ అయితే మాత్రం మంచిగా ఇచ్చారు అన్నమాట. చాలా బాగా ఇచ్చారు, అసలు ఏం చూసుకోవసరం లేదు. చూసా ఎంట్రన్సే మా వారు చౌదరి వింటున్నారు అనమాట. మా బొడ్డ లేదో మా మమ్మీ ఏదో ఫుడ్ తినట్లేదని చెప్పేసి కంప్లైంట్లు చెప్తుంటే మా వారు వింటున్నారు అనమాట. సో అదే అనమాట. నిజంగా చాలా బాగుంది గైస్, నిజంగా చాలా చాలా బాగా తీశాడు. ప్రింటింగ్ అయితే అదిరిపోయింది అనమాట. అసలు ఎప్పుడో షేర్ చేసుకోవాలి, 2 months 3 months బ్యాక్ ఇండియాతో ఇవి షేర్ చేసుకోవాలి. సో పిల్లలతో అవ్వక నేను చెప్పలేదు అనమాట, చూపించలేదు కూడా. అరే ఎలా ఉన్నారా, మీరేనా కనా జాన్వి, మీరేనా? వామ్మో, ఇక్కడ ఎవరున్నారు? ఇందులో ఎవరున్నారు? మధ్యలో మీరిద్దరే ఉన్నారా? ఎక్కడున్నావు? రైట్ సైడ్లో ఉన్నావా, లెఫ్ట్ సైడ్లో ఉన్నావా? ఎక్కడున్నావు నానా? చూసారు గైస్, వాళ్ళకి అలా చూసుకుంటున్నారా? నువ్వే ఉన్నావు మధ్యలో కన్నా. సో చూడండి గైస్, ఎంట్రన్స్ అయితే చక్కగా భలే ఇచ్చారు. చాలా బాగా నచ్చుతాయి నాకు శ్రీమంతం ఫొటోస్. నా పెళ్లి ఫొటోస్ కంటే నా శ్రీమంతం ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో చూడండి, ఎంట్రన్స్ రాగానే కూర్చోబెట్టి అక్షంతలు వేశారనమాట. వీళ్ళందరూ మీతో షేర్ చేసుకోవచ్చు, వీళ్ళెవరో మీకు తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు అనమాట. మనకు తెలిసిన వాళ్ళైతే తెలుస్తుంది, కానీ తెలియని వాళ్ళు ఎవరికి తెలియదు కదా. సో చూసారు, ఈ పిక్ మాత్రం అదిరిపోయింది గైస్. నిజంగా సూపర్ ఉంది కదా, ఫుల్ క్లారిటీ, క్లియర్గా నీట్గా ఇచ్చారు. ఇంత తక్కువలో అయితే చాలా పర్వాలేదు గైస్, నేను చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ ఫోటోగ్రఫీ. నిజంగా చాలా చాలా థ్యాంక్స్, చాలా బాగా చేసి ఇచ్చారు. సో వాళ్ళు ఎవరికైనా కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ అండ్ వాళ్ళ నెంబర్ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. కావాలంటే కాదు, బడ్జెట్లో చేసేస్తారు. నిజంగా చాలా బాగా చేసేస్తారు. నిజంగా నేను అంటున్నాను కదా, లిటరల్లీ చాలా బాగుంటుంది. ఒకసారి వెయిట్ కన్నా ఉండు ఒకసారి. ఇది ఇలా కాకంటే మీకు డైరెక్ట్గా నేను వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను గైస్. చూడండి, చాలా బాగా చేసి ఇచ్చారనమాట. అబ్బా రే ఉన్నాను కన్నా. ఇదిగోండి, ఈ ఫోటో మాత్రం హైలైట్ గైస్, సూపర్గా వచ్చింది, సూపర్గా ఉంది క్వాలిటీ. చూస్తున్నారు కదా, నేను ఇంకా ఆల్బమ్ కిందకి పెట్టేశాను. చాలా బాగుంది. ఇది మాత్రం చెప్పాలి గైస్, ఇది బీచ్ దగ్గర ఫోటో మాత్రం అది షేర్ చేయాల్సింది ఎవరికైనా సరే. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అసలు టైము 6:30 దాటేసింది, ఇంటికి వెళ్ళిపోదామంటే కెమెరామెన్ ఏమన్నారంటే బీచ్లో ఫోటో తీద్దాం బాగుంటుంది బ్యాక్గ్రౌండ్, మళ్ళీ దిగాలన్నారు, రాదు ఈ ఫొటోస్ అని చెప్పేసి అన్నారన్నాడు. బీచ్లోకి నడిపించేశారు గైస్. నిజంగా ఎంత పొట్ట అనుకున్నారు, అంత తమ్మితో వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ రోజున అయితే నేను డెలివరీ అయిపోద్దాం అనుకున్నాను, కానీ చాలా గ్రేట్. పెయిన్స్ వచ్చేసి అనమాట, అంతలా వస్తాయి. ఇంట్లోకి రాగానే పెయిన్ కిల్లర్ మ్యామ్ ఏమైనా నొప్పి వస్తే వేసుకోమన్నారు అనమాట. సో అది వేసుకున్నాక రిలీఫ్ అయ్యాను అనమాట. మార్నింగ్ అసలు ఎంత నొప్పి వచ్చిందంటే చాలా నొప్పి వస్తుంది గైస్. 2 పిల్లలతో ఆ రోజు అలా పట్టుకుని నడడం అంటే చాలా గ్రేట్. నేను నడిచానంటే నాకు నేనే గ్రేట్, అంతలా ఓపికగా ఉన్నాను గైస్. నిజంగా చాలా ఓపికగా ఉన్నాను.
అసలు డెలివరీ 7th మంత్లో అయిపోద్ది అలా ఇలా అన్నారనమాట. అసలు నేను ఎక్కడ భయపడలేదు. నేను చాలా హ్యాపీగా ఫుడ్ తింటూ పిల్లలతో మాట్లాడుతూ వచ్చి పొట్టలో ఉన్నాడు కూడా సేమ్ నేను పిల్లలతో మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మన వాళ్ళు కూడా ఉన్నారులేండి. నిజానికి ఇలాగే ఉండాలి. 9 months కంప్లీట్ అవుతేనే, అదే 8 months అనే కంప్లీట్ అవుతేనే బేబీస్ హెల్తీగా ఉంటారు. 7th మంత్లో అలా డెలివరీ అయినా కూడా చాలా ఇబ్బంది పడిపోవాలి గైస్, ఎందుకంటే బాక్స్లో పెడతారు కదా. సో వాళ్ళ దగ్గర అలా బయట కూర్చుంటానే ఉండాలన్నమాట, వాళ్ళ బాక్స్లో ఉన్నంతసేపు కూడా. సో వీలైతే మన ట్విన్స్ ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి, బయట చాలా జాగ్రత్తగా ఉండండి, బాగా ఫుడ్ ఎంజాయ్ చేయండి, బాగా ఉండండి. అంతే, ఇంకేం చెప్పదలుచుకోలేదు. మెయిన్ టెన్షన్ పెట్టుకోవద్దు కదా, టెన్షన్ పెట్టుకుంటే అసలు ఏం ఉండదు అనమాట. మెయిన్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోతారు. మెయిన్ స్ట్రెస్ ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఏంటంటారు బేబీస్ని మనతో వాళ్ళతో మనం మాట్లాడడం అలా చేయండి, బాగా ఫీల్ అవుతాం అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతాము. అలాంటి ఏ టెన్షన్స్ ఉండవు అనమాట అలా ఫీల్ అవడం వల్ల. సో మీకు ఇప్పుడు నా ఫొటోస్ షేర్ చేసి, ఇదిగోండి గైస్, ఇది నా శ్రీమంతం ఆల్బమ్ అనమాట. సో చూసారా, ఎంట్రన్స్ చాలా బాగుంది కదా, ఇదిగోండి తోకలవారి శ్రీమంతం అనమాట. సో చాలా బాగుంది. అయితే మాత్రం 100కి 4.8 రేటింగ్ ఇవ్వచ్చు. చాలా బాగా చేశారు కదా, ప్రింటింగ్ అయితే అదిరిపోయింది అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇది నా శ్రీమంతం ఆల్బమ్. 7 months కంప్లీట్ అయిపోయిన 8th month వస్తున్నానుగా నేను శ్రీమంతం అయితే చేసుకున్నాను అనమాట. అసలు యాక్చువల్లీ ఏంటంటే 9th monthలో చేసుకుందాం అనుకున్నాను. సో 9th monthలో అవ్వలేదు అనమాట. నా తమ్మి చూసారా, ఇది 8th month కంప్లీట్ అయిపోతుంది అనగా అనమాట. 8th month కంప్లీట్ అయిపోయి 9th ఎంటర్ అవుతుంది అనగా. సో నేనైతే ఫోటోషూట్ అనేది చేశాను అనమాట. ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. ఇది వచ్చేసి శిల్పారాం అనమాట, కాకినాడ శిల్పారాంలో తీసిన పిక్స్ అనమాట గైస్. అంత బాగుందో చూడండి. మా వారు ఏదో వింటున్నారు, మా బుడ్డలు ఏదో చెప్తున్నారు అని చెప్పేసి. సో ఆ ఫోటో అనమాట చాలా బాగుంది కదా గైస్. ఇదైతే స్వీట్ ఇదిగోండి, ఇది వచ్చేసి స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చాయి కదా, సో అవన్నమాట. ఇదిగోండి మా ఫ్యామిలీ పిక్స్, మా ఫ్యామిలీ గర్ల్స్, ఉమెన్స్ అనమాట, ఉమెన్ లేడీస్, ఉమెన్ టైగర్స్ అనమాట మా ఫ్యామిలీ. ఇది మా అక్క, చిన్నత్త, పెద్దత్త, పెద్దమ్మ, పుల్లత్త అండ్ మా తోటికోళ్ళు. ఎందుకు మా తోటికోళ్ళు మీకు చెప్పుడు చూపించలేదు కదా. సో మా తోటికోళ్ళు నేను అనమాట, మా ఫ్యామిలీలో, తోకలవారి ఫ్యామిలీలో మా తోటికోళ్ళు నేను. సో ఎలా ఉన్నాం కామెంట్ చేయండి. మా తోటికోళ్ళు పెద్దది ఉంటుంది, నేను చిన్నది ఉంటాను అనమాట. సో నేను చిన్నదాన్ని, అక్క పెద్దది అనమాట. ఎంట్రన్స్ అయితే ఇదనమాట. సో తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఆ ఫోటో గైస్, క్లారిటీగా లేకపోతే ఏమనుకోవద్దు. ఇది నా శ్రీమంతం పిక్స్ కదా, జాగ్రత్తగా చూడండి, బాగున్నాయా లేదన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది నేను 7 month కంప్లీట్ అయిపోతున్నానుగా, 8th month వస్తున్నానుగా శ్రీమంతం చేసుకోను అనమాట. సో అదనమాట మా పెద్దనాన్న, మా పెద్దమ్మ అనమాట. మా అమ్మ వాళ్ళ అక్క, సొంత అక్క, మా అమ్మ వాళ్ళ సొంత అక్క, మా అక్క మా అమ్మ వాళ్ళ సొంత బావ అనమాట. సో మా పెద్దత్త, మా పెద్దమ్మ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఎంట్రన్స్లో. ఇదనమాట స్టార్టింగే కూర్చోబెట్టి బొట్టు పెట్టి గాజులు వేస్తారు కదా. సో ఆ పిక్ అనమాట. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. నిజంగా చాలా క్యూట్ అంటాను, ఎందుకంటే ఆ రోజు మంచిగా దాన్ని కలర్ వచ్చేసాను అనమాట నేను నా శ్రీమంతానికి. సో ఇదిగోండి, ఇదైతే గంధం పెడుతున్నారు. గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టి గాజులు వేస్తారు కదా. సో ఫస్ట్ ఇదే గైస్. ఇంత బాగుంది కదా. నిజంగా ఆల్బమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది గైస్. నేను చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫోటోగ్రాఫర్కి చాలా మంచిగా చేసి ఇచ్చారు కాబట్టి 100 సార్లు చెప్పుకోవాల్సిందే, అంత బాగా చేసి ఇచ్చారు గైస్. ఇదిగోండి మా అమ్మ, మా నాన్న చూసారు కదా, మా అమ్మ మా నాన్నగారు అనమాట. మై ఫాదర్ అండ్ మామ్. మా అమ్మని ఇప్పుడు చూసి ఉంటారు కానీ మా నాన్నగారిని ఇప్పుడు మీరు వీడియోలో చూసుండరు. నెక్స్ట్ టైం ఈసారి చూపిస్తాను గైస్. ఇదిగోండి మా చిన్నత్త, మా పెద్దత్త, మా పెద్దబ్బులు, వీళ్ళందరూ అత్తలు ఆల్రెడీ చూస్తారు కదా. అత్తలు అంటారు, ఎవరు అనుకుంటారు, నా మేనత్తలు నా మేనమ్మ వాళ్ళ ఆవిడనమాట. సో ముగ్గురు, అమ్మమ్మకి 5, ముగ్గురు అత్తలు, ముగ్గురు ఒక అమ్మ, ఒక పెద్దమ్మ అనమాట. అలా ఉంది గైస్. ఇదిగోండి, ఇది మాత్రం హైలైట్ గైస్. చూసారా నా తమ్మి, ఇందులోనే మా వాళ్ళు ఇద్దరు బజ్జున్నారనమాట. సో నేను అప్పుడైతే మంచి గ్లామర్ వచ్చేసాను, మంచి కలర్ వచ్చేసాను అనమాట. సో నేనైతే ఎవరు పుట్టినా ఓకే అనుకున్నాను, కానీ చాలామంది గ్లామర్ వచ్చాను కదా పాపలే పడతారని అన్నారు. సో ఎవరు పుడితే అయితే ఏముందండి. నిజంగా ఈ ఫోటో మాత్రం చాలా బాగా నచ్చేసింది గైస్. నాకైతే మాత్రం చూపిస్తాను, ఇంకా ఉన్నాయి. ఇదిగండి స్టిల్స్, అసలైన స్టిల్స్ ఇవన్నమాట. ఇవి శ్రీమంతం అయిపోయాక షూట్ ప్లాన్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోస్ గైస్. ఇదైతే నా పేరు సాయిదుర్గ, మా వారి పేరు నాని. మా వారి పేరు నాని అంటున్నారు కానీ ఒరిజినల్ నేమ్ అయితే అది కాదన్నమాట, సత్యనాథ్. అందరూ నాని అని పిలుస్తారు అన్నమాట చిన్నప్పటి నుంచి. ఆల్రెడీ నా ఫొటోస్ మీద, నా టాటూ మీద ఆల్రెడీ, నా చేతి మీద టాటూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాని అని. మా వారిది పెళ్ళైన కొత్తలో గాయత్రి పుట్టకే వేయించుకున్నాను అనుకోండి. సో ఇదిగోండి మా బావగారు, మా బాబు
బాబు అంటే మీ బాబు మీకు కన్నా బాబా అంటారేమో, కాదు. మా తోటికోళ్ళ గారు వాళ్ళ అబ్బాయి, మా బావగారు, మా అక్క, మా తోటికోళ్ళు అనమాట. మా తోటికోళ్ళు మా వారాలు అన్నయ్య అనమాట. వీడు మా కొడుకు. ఇదిగోండి మా అమ్మ మా నాన్న నాకు చీర, సారీ, బొట్టు, గాజులు, స్వీట్స్ ఇస్తున్న పిక్ అనమాట. ఎందుకు నా ముద్దుల తమ్ముడు, ఇదిగోండి నా ముద్దుల తమ్ముడాడు. అడిగండి మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, మా తోటికోళ్ళు ఇక్కడ బొట్టు పెడుతుంది అనమాట. సో అన్నీ వివరంగా చెప్పాలంటే మీకు చిరాకు పడుతుంది అనుకోండి. మీరు అలా చూసేసేయండి, నేను టక్కటక్క తిప్పేస్తాను అనమాట. మా చిన్నత్త, మా చిన్నమామ, మా చిన్నమామ పిల్లలు. ఇదిగోండి మా మా బిగ్ ఫ్యామిలీలో బిగ్ లేడీస్, టైగర్ లేడీస్. బాగున్నారు కదా, చాలా బాగున్నాయి గైస్ నిజంగా ఫొటోస్ అయితే మాత్రం. ఇదిగోండి మా అక్క, మా పెద్దమ్మ గారి అక్క, మా బావ, మా బావగారి పిల్లలు. ఇదిగోండి ఈ డ్రెస్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చి, అక్క డ్రెస్ తీసుకున్నారా, రెంటెడా ఏంటి అన్నది లాస్ట్లో మెన్షన్ చేస్తాను గైస్. నిజంగా ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా హైలైట్. ఈ డ్రెస్కి నిజంగా, ఈ ఫొటోస్కి నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ తినేసింది. ఎందుకంటే క్లాత్లు గాల్లో ఎగరేయడం, అవి కింద పడిపోవడం, ఫ్లాప్ అయిపోవడం, చాలా బుక్సే తీసారు గైస్ ఇవి అయితే మాత్రం. ఇదిగోండి అసలేంటి ఫోటో ఇదండి. ఇది వచ్చేసి నా బీచ్లో అనమాట. ఆ రోజు నైట్ 7:30 ఆ టైం అయింది బీచ్లో. అమ్మో, అది షేర్ చేసుకోవాలంటే ఈ ఫొటోస్ చూపించేసి షేర్ చేసుకుంటున్నాను. అసలు బీచ్లో రోజు అది చేంజ్ జరిగింది ఏంటి అన్నది. ఇదిగోండి మా ఆయన నాకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి గాజులు వేస్తున్నారు అనమాట. సో ఇది చాలా స్పెషల్. ఎందుకు ఎలా ఉంది కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నిజంగా చాలా క్యూట్ ఉన్నాను. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చేసిందిలేండి. అదిగండి మా వారు అండి నేను. ఇదైతే బీచ్లో ఫోటో గైస్. నిజంగా పైన లైట్లు ఆల్బమే పడిపోతున్నాయి, అందుకే సరిగ్గా కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. ఇదిగోండి కలజడి ఇచ్చారు. ఆ రోజు కలజడి పెట్టుకుని ఒక్క స్టిల్ ఇచ్చాను అనమాట. మా ఆయన మా బొడ్డోళ్ళు ఇద్దరిని కిస్ చేస్తున్నాడు అనమాట. ఎలా ఉంది, బాగుంది కదా. అబ్బబ్బా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంకానే షేర్ చేసుకుంటాను. ఇదిగోండి బాగుంది కదా, చాలా క్యూట్ ఉంది. ఇదిగోండి హై హీల్స్ వేసుకొని బేబీస్తో తమ్మితో ఫొటోస్ దిగడం అంటే మామూలుగా కాదు. నిజంగా చూస్తున్నారా, ఒక్కో ప్రింట్ ఒక్కొక్కలా వచ్చింది, ఎంత బాగా మెరుస్తుందో. అదిగోండి అది బుల్లి తమ్మి అనమాట. మన బొడ్డలు ఇద్దరు అందులో బజ్జలోనే బజ్జున్నారు. అదే మెమరబుల్. మళ్ళీ రాదు, ఇంకా తమ్మి రావాలన్నాను. సో అందుకే ఆ రోజు ఆ పిక్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి మా అన్నయ్య కొడుకు, వదినా. అన్నయ్య కొడుకులు నా కూతురికి చాలా బిట్లేస్తున్నారు గాయస్. ఇప్పుడు పిల్లని వాళ్ళు అత్తరుకులు విత్తరు. నా చిన్న అన్నయ్య కొడుకు అయితే మాత్రం ఆడు అసలు మామూలుడు కాదు నిజంగా. ఆయన కూడా చూపిస్తాను చూడండి. అయ్యో, సో వాళ్ళు రాలేనట్టుంది ఆ రోజు శ్రీమంతానికి. ఇదిగోండి మా పెన్నయ్య, మా హేమ, వాళ్ళిద్దరు పాపలు. మా ముగ్గురికి ఒకేసారి పెళ్ళి అయింది గాయస్. తనకి 2 పాపలు, నాకు 3 పాపలు. తినకైతే 2 పాపలు, ఒక బాబు అనమాట. తినకి వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. నాకు చేసిన 1 మంత్కి వీళ్ళిద్దరికి చేశారు. సో తనకి 3 పిల్లలు, తనకి 2 పాపలు, ఒక బాబు అనమాట. ఇగోండి పెద్దన్నయ్య కొడుకు. స్వీట్లు, సారీ, బొట్లు, గాజులు ఇస్తున్న పిక్స్ గైస్ అయితే. ఇదిగోండి నా కూతురు. ఆ రోజు నా కూతురు స్టిల్స్ తెస్తుంటే అసలు అక్కడ గేమ్స్ ఉన్నమాట, ఉయ్యాల కూడా ఊగడానికి వెళ్ళిపోయింది కదా. అసలు చాలా తక్కువ ఉంటుంది గాయత్రి ఫొటోస్లో. సో కెమెరామెన్ అన్నాను కదా, వీడిగోండి కెమెరామెన్ తీసారు ఫొటోస్ అయితే మాత్రం. నిజంగా కేక్ అనమాట, అదిరిపోయినాయి. అప్పుడైతే మా శ్రీమంతానికి తనకి ఏ పిల్లలు లేరనమాట. సో ఇప్పుడైతే బుడ్డోడు వచ్చాడు, సో బిజీ అయిపోయింది. అరిగండి వీళ్ళిద్దరికి అప్పుడు సింగిల్గా దిగేవారు అన్నమాట. ఇద్దరు ఇప్పుడు సంకన బొడ్డోడు వేసుకుని తిరుగుతున్నారు. సో అదనమాట, చాలా బాగుంది కదా. అదిగోండి అసలైన ఫోటో ఏంటి చూసారు కదా, బాగుంది కదా. అయ్యో ఆ రోజు స్టిక్కర్ పోయింది కదా, అందుకే కుంకుమ ఒకటే పడింది. అన్నట్లో జ్యువెలరీ వేసుకోలేదు, అన్నట్ల మీద జ్యువెలరీ సెట్ అవ్వదని చెప్పేసి కెమెరామెన్ జ్యువెలరీ అన్ని ఆ ఫొటోస్ మీద బాగోదని చెప్పేసి తీయిస్తారనమాట. సో ఇదేను కదా బెస్ట్ బ్యూటీ. బాగుంది, చాలా బాగున్నాయి. ఇది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను 3 మంత్స్ నుంచి, కానీ అవ్వట్లేదు అనమాట మన బొడ్డోళ్ళతో అవ్వక. ఇదిగోండి ఆ రోజు మా చిన్నాన్ని కొడుకు, ఆ రోజు చిన్న బాబు అనమాట. సో వాడికి బాగాలేదని చెప్పేసి వదినాని బాబు రాలేదు. నా శ్రీమంతానికి పెద్ద వర్షం లేండి పాపం, అంత వర్షంలో కూడా మా వాళ్ళందరూ మిస్ అవ్వకుండా అందరూ వచ్చారు. ఇక్కడ చూస్తున్నారా అసలైన ఫోటో చూసారా, అందరూ స్వీట్లు కేకులు గీకులు అన్నట్టుగా నా నోట్లో పెట్టడానికి రెడీగా పట్టుకొచ్చున్నారన్నమాట. నిజంగా ఇది చాలా మెమరీ అలా ఉండిపోద్ది, అంత బాగా వచ్చాయి. అదిగోండి అందుకే నా శ్రీమంతం సారీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదులేండి, నేను ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. సో ఎంత పడింది ఏంటి అన్నది ఎండింగ్లో చెప్తాను గాయస్. ఇదిగోండి
మా పెద్ద పాప ఆ రోజు హెయిర్ కట్ చేస్తాను గైస్. నిజంగా స్కూల్కి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అవుతుంది, మార్నింగ్ లేవగానే జడలో వెళ్ళిపోతుంది, కట్ చేస్తాను అనమాట. పాపం దాని హెయిర్ పెద్దగా ఉండేది, ఇప్పుడు ఎదిగిందిలేండి, అప్పుడు మాత్రం లేదనమాట. సో ఇదిగోండి అక్క, బావ, బామ్మద్ది, ఇదిగోండి ఇక్కడ నేను, మా వారు, మా పాప. ఇన్నాళ్ళు ఎప్పుడు చూసినా మేము ముగ్గురే దిగేవాళ్ళం. సో ఇప్పుడైతే 5 ఉండాల్సి వస్తుంది ఫోటోలో. సో అదనమాట. ఇది మాత్రం చూడండి, పిక్ అదిరిపోయింది కదా. ఇది నా 7th మంత్ కంప్లీట్ అయిపోతుంది, 8th మంత్ వస్తుందనిగా చేశారు గా శ్రీమంతం. ఇంకా చాలా ఉన్నాయి షేర్ చేసుకోవాల్సినవి. ఇదిగోండి బ్రదర్స్. సో హారతి ఇచ్చేస్తున్నారనమాట. సో అదేనమాట. ఇదిగోండి మా ఇంటి దగ్గర మా మీనా ఆంటీ వాళ్ళ పాపలు. ఇదిగోండి ఇక్కడ కెమెరామెన్స్ అందరూ బ్రదర్స్ అందరూ చేసి దిగినాయి అనమాట. నేను మాత్రం అణిగిపోయాను గైస్. వాళ్ళిద్దరు మా ఆయన నా జడ మీద వేసి లాగేస్తే నేను అణిగిపోయాను అనమాట, నా ఫేస్ మొత్తం. ఇదిగోండి చూసండి ఎంత క్యూట్ ఉంది చూడండి. నేను అసలు ఎంత బాగున్నానో నిజంగా. వైట్ వేసాను గైస్, నిజంగా అలా లేదన్నప్పుడు మాత్రం. అసలు శారీ కూడా అదిరిపోయింది అనమాట, లైట్ కలర్. ఇప్పుడు డార్క్ తీసుకోలేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాను నేను, మా తోటికోళ్ళు అంటే మా బావగారు, మా ఆయన. ఎంత బాగున్నాం కదా, మా ఫ్యామిలీ ఫోటో గైస్. క్యూట్ ఉంది కదా. అబ్బా చెప్పుకోవాలంటే అసలు చాలా నిజంగా చాలా ఫొటోస్ మిస్ అయినాయి. కొంచెమే కడిగేసి ఇచ్చాడనమాట, ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి అమ్మ, నాన్న, మా తోటికోడలు అండ్ మేము. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా. అబ్బా ఈ ఫోటో చూడండి గైస్ ఎంత బాగుందో, నిజంగా క్యూట్ ఉన్నాను. ఓన్లీ నా ఫేస్ ఒక్కటే. అబ్బా నా తమ్మి చూడండి, అసలు ఆ తమ్మినే చాలా ఇబ్బంది అయిపోయేది గైస్. అసలు అదే బరువు అయిపోయినట్టు అనిపించేది, ఎప్పుడు డెలివరీ అయిపోతానని అనిపించేది. సో అంత ఇబ్బంది అయ్యేది ఇద్దరు పిల్లలతో. అది కూడా నా ఒరిజినల్ తమ్మి. నా పొట్టలో ఇద్దరు బొజ్జున్నారు, పడుకుని చూస్తున్నారు అనమాట బయటికి. బాగుంది కదా, నిజంగా క్యూట్ ఉంది. అబ్బా అదిగోండి నా శ్రీమంతంలో వీళ్ళ స్టిల్స్ ఏంటి చూడండి. మా చంద్రిక, మా శైలి చూస్తారా ఎంత మంచిగా స్టిల్స్ ఇస్తున్నారు. అలా ఉంటుంది గైస్. అదిగోండి ఎంత బాగుందో చూడండి గైస్. నిజంగా క్యూట్ వచ్చే ఫొటోస్. నిజంగా లైటింగ్ పడిపోతుంది కానీ అలా కనిపిస్తుంది, కానీ నిజంగా ఇంకా బాగున్నాయి డైరెక్ట్గా చూస్తే. అదిగోండి అవి ఓట్ ఫర్ బాయ్, ఓట్ ఫర్ గర్ల్. మా ఆయన నిజానికి అక్కడ అవి ఉంటే అవే పట్టుకుని స్టిల్స్ దిగామన్నమాట. నిజంగా నా ఓటు బాయ్ అని కాదు, అక్కడ అవే ఉన్నాయి కాబట్టి అది తీసుకుని స్టిల్ ఇచ్చాము, అంతేగాని అవి ఓట్ ఫర్ బాయ్ అని అట్లా కాదు, ఏమీ కాదు. సో అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి గైస్. నిజంగా క్యూట్, భలే ముద్దుగా బాగున్నాయి కదా. అబ్బా చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. అబ్బా క్యూట్. నిజానికి ఆ రోజుల్లో తీయించుకోకూడదు అని అంటారు కదా, బేబీ తమ్మి అలా ఉంది, పొట్ట అసలు కనబడించేవారు కాదు. సో ఇప్పుడైతే డైరెక్ట్గా ఆల్బమ్ ఫొటోస్ ఇన్ని వస్తున్నాయి అనమాట. ఎంత బాగుందో చూడండి. అదిగోండి తమ్మి, లవ్ సింబల్, హార్ట్ సింబల్. ఇదిగోండి దీని మీదకైతే జ్యువెలరీ బాగుంటుంది, ఇది పట్టు కదా. సో అందుకు దీనికి జ్యువెలరీ బాగుంటుందని జ్యువెలరీ ఉంచేసారనమాట. అబ్బా ఆ రోజు నైట్ శ్రీమంతం అయిపోయాక ఇంక చూసుకోండి, నీరసం అయితే మామూలుగా రాలేదు తెల్లవారేటప్పటికి. సో అయిపోయినాయి గైస్. ఇది చూడండి భలే వచ్చింది. నా ఫేస్, నా ముక్కు, నా నోరు ఎలా కనిపిస్తుంది చూసారు కదా. అదిగోండి అసలు మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అవ్వక అలాగా డిలే అయిపోయింది. సో ఎట్లా అనమాట, ఆల్మోస్ట్ చాలా వరకు ఆల్బమ్ ఆల్మోస్ట్ అయిపోయే వరకు వచ్చింది. ఇదిగోండి ఇది మా వాళ్ళు అన్నప్రాసనకి తీసిన ఫొటోస్ అనమాట. ఇదిగోండి 1 month బేబీస్ మా వాళ్ళే. అసలు ఇంకా ఉన్నాయి, షేర్ చేసుకుంటాను కదా మీతోటి. ఇంకా ఫొటోస్ ఇంకా ఉన్నాయన్నమాట. వాళ్ళ మామ బొడ్డాలు ఇద్దరు 4th month 3rd month వేసేప్పుడు వాళ్ళకి. సో అయిపోయినాయి అనమాట. ఆల్బమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి లాస్ట్ ఎండింగ్. ఇందుకే పిక్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా జరిగిందనమాట. చాలా బాగా తీసాడు నిజంగా. ఎంత బాగున్నాయంటే ఫొటోస్ పిక్స్ అయితే చాలా బాగున్నాయి.
మీలో ఎవరికైనా కావాలంటే కనుక వాళ్ళ నెంబర్ వాళ్ళ పేజ్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నిజంగా చాలా క్వాలిటీగా ఇస్తారు, క్వాలిటీ కూడా మంచిగా ఇస్తారనమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా తక్కువ చేస్తారు. నిజంగా నేను అమ్మున్నాను కాదు, బయట లక్షలో తీసుకున్నారు. మీరు ఆల్రెడీ మీ రిలేటివ్స్ మీరు ఎవరో ఒకరు తీయించుకునే ఉంటారు, ఎంత అయిందో ఏంటన్నది కనుక్కొని ఆల్రెడీ తీసుకొని చేయించుకోండి. సూపర్ క్వాలిటీ అయితే ఇస్తారనమాట. చాలా తక్కువగా చేసింది అయితే నాకు వీళ్ళు ఒక్కలే కనిపించారనమాట. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది. బర్త్డే ఫొటోస్ కూడా వాళ్ళ చేత తీయించాము. సో అవి ఇంకా రాలేదు, అవి వచ్చాకైతే కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇప్పటికైతే ఇదనమాట నా ఆల్బమ్ అయితే. నిజానికి ఆ రోజు శ్రీమంతం అయిపోయాక వెంటనే షూట్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. శ్రీమంతం అయ్యాక నాకు కొంచెం హెల్త్ కొంచెం బాగోక అటు ఇటు హాస్పిటల్ తిరగడం వల్ల ఆగిపోయారు అనమాట. సో వెంటనే దాని ఏంటో స్టిల్స్ కూడా తీయించేసుకుంటే మళ్ళీ మెమరీగా ఉంటుంది, లేకపోతే పోతాయన్నీ అవి కూడా ఎలా ఉన్నాను ఏంటి అని కూడా గుర్తుండదు అనేసి తీసుకున్నాం అనమాట. మేము వెళ్ళింది కాకినాడ శిల్పారామం అంటారు తెలుసు మీకు, ఆల్రెడీ కాకినాడ శిల్పారామం తెలుసు. సో అక్కడికి వెళ్ళామన్నమాట, ఫొటోస్ దిగేసాము. అయిపోయింది 6:30 అవుతుంది, చీకటి పడిపోతుంది, ఇంక వెళ్ళిపోదాం అనే టైంకి బీచ్లో కూడా తీసుకుంది. ఇంకా టైం ఉంది కదని బీచ్లో కూడా తీసుకుందాం అని కెమెరా అని అనేసరికి మేము బీచ్లోకి వెళ్ళాం. బీచ్ అంటే ఏముంది, ఎదురు ఇక్కడే కదా, 2 అడుగులు వేస్తే వచ్చేస్తుందేమో అనుకున్నాము. సో బీచ్లోంచి దగ్గరగా ఎంత దూరం నడిపించారంటే అంత దూరం అనమాట. నిజానికి అది 100 అడుగులు అవ్వచ్చు, అదే 100 అడుగులు ఎదురుగా వేయచ్చు, కానీ నాకు 100 అడుగులా కాదు 1000 అడుగులు అనిపించింది అనమాట. నిజానికి ఒక్కొక్క అడుగు వేయాలంటే బరువుకి మరువు మోస్తే చాలా ఇబ్బంది అయిపోయింది. మీరు మాత్రం స్టిల్స్ తీయాలి అనుకుంటే కనుక 7th మంత్లోనే ప్లాన్ చేసేసుకోండి. నాకులాగా 9th మంత్ వస్తుందనగా చేశారనుకోండి. సింగిల్ బేబీ అయితే ఏమో నాకు బాగానే ఉంటుంది, కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాను. ట్విన్స్ అయితే మరీ హెవీ అయిపోతుంది గైస్, ఎందుకంటే బాగా వెయిట్ పెరిగిపోవడం, బిల్లి పెద్దగా ఉండడం, బరువు ఎక్కువైపోవడం అలా ఉంటుంది అనమాట. దానివల్ల మనం చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. సో ఏంటి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే 7th మంత్లోనే ప్లాన్ చేసేసుకోండి, 8th మంత్ 9th మంత్లో కాకుండా. శ్రీమంతం కూడా అసలు ఏంటి అంటే కనుక శ్రీమంతం కూడా 8th మంత్లో 9th మంత్లో చేసుకుందాం అనుకున్నాము. మ్యామ్ ఏమన్నారంటే ఏ టైంలోనే డెలివరీ అవ్వచ్చు, మళ్ళీ మీరు మిస్ అయిపోతారని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి మేము 7th మంత్లోనే ప్లాన్ చేసాం అనమాట శ్రీమంతం కూడా. మీరు జాగ్రత్తగా ఏమైనా శ్రీమంతాలు ఏమైనా చేసుకుంటే కనుక 7th మంత్లోనే చేసేసుకోండి. సింగిల్ బేబీ బోల్డ్ మాట్లాడుకుంటే కనుక. సో ఇదనమాట వీడియో అయితే. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పు. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.